నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని స్వర్ణాల చెరువులో బోటు షికారు ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని, చెరువుని శుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా బోటింగ్ లో భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సూచించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్వర్ణాల చెరువులో బోటింగ్ ను జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు అందరం కలిసి ప్రారంభిస్తామని చెప్పారు. స్వర్ణాల చెరువుకు ఎంతో విశిష్టత ఉందని తెలిపారు. విజయవాడ తర్వాత నెల్లూరు స్వర్ణాల చెరువుకు 8 బోట్లు రావడం చాలా గర్వకారణమని పేర్కొన్నారు. స్వర్ణాల చెరువులో ఆహ్లాదకరంగా, సంతోషంగా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు నగర ప్రజలందరికీ ఒక శుభవార్త. బోటింగ్. నెల్లూరు నగర ప్రజలు జిల్లా కేంద్రంలో ఒక మంచి విహార కేంద్రం ఉండాలా. కుటుంబాలతో, స్నేహితులతో, పిల్లలతో, తల్లిదండ్రులతో ఏదైతే బోటింగ్ సౌకర్యం వెసులుబాటు ఉంటే చాలా బాగుంటుందని ప్రజలందరి కోరిక. వీరందరి ఆకాంక్షల్ని గుర్తించి నెల్లూరు జిల్లా కేంద్రంలో ఏదైతే స్వర్ణాల చెరువులో బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బోటింగ్ సౌకర్యం ఈ నెల 25వ తేదీ సాయంకాలం 5 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది. 8 రకాల బోట్లు ప్రజలకి అందుబాటులో 25 సాయంకాలం నుంచే తీసుకురావడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్పీడ్ బోట్, అదేవిధంగా పెన్నా స్పీడ్ బోట్, అదేవిధంగా రొమాంటిక్ ఫ్లోట్ అండ్ డైన్ 6 సీటర్, వాటర్ రిక్షా 2 సీటర్, కాయక్స్, బకెట్ మోడల్ 4 సీటెడ్ పెద్ద బోట్, సింధు డీలక్స్ బోట్, బంపర్ బోట్, స్వాన్ 2 సీటర్, బనానా, అంటే మొత్తం 8 రకాల బోట్లని ఏపీ టూరిజం శాఖ ఆ యొక్క నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉండే ప్రజలకి, నెల్లూరు జిల్లా కేంద్రమే కాకుండా నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా పవిత్ర ఏదైతే స్వర్ణాల చెరువు, ఈ యొక్క స్వర్ణాల చెరువుకి ఎంతో ప్రసిద్ధి ఉంది. ఈ స్వర్ణాల చెరువుకి ఒక పక్కన బారాషాహి దర్గా, మరో పక్కన ఇరుకళల అమ్మవారి దేవస్థానం, మరో పక్కన గణేష్ ఘాట్, మరో పక్కన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, ఎంతో విశిష్టమైనటువంటి ఈ యొక్క స్వర్ణాల చెరువులో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ సాయంకాలం 5 గంటల నుంచి ఈ బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే టూరిజాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించాలా, ప్రజలకి అన్ని రకాల టూరిజం ఏర్పాట్లు చేయాలా అన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ యొక్క స్వర్ణాల చెరువులో ఈ యొక్క బోటింగ్ సౌకర్యం రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా కాలం నుంచి దీన్ని అడుగుతూ వస్తున్నారు. అనేక రకాల ప్రయత్నాల తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క టూరిజం సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, టూరిజం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ యొక్క నిర్ణయాల్లో భాగంగానే ఇది రావటం జరిగిందని చెప్పని తెలియచేసుకుంటూ 25వ తేదీ సాయంత్రం 5 గంటలకి అటు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా ఇతర ముఖ్యమైనటువంటి సంబంధిత ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క స్పీడ్ బోటు సంబంధించి ముఖ్యంగా టూరిజం అధికారులు, సంబంధిత వ్యక్తులు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో 8 బోట్లు, ఆంధ్ర రాష్ట్రంలో 8 రకాల బోట్లు విజయవాడ తర్వాత ఇదే ప్రథమం. విజయవాడలో ఎన్ని ఉన్నాయి? విజయవాడలో 11 బోట్లు ఉన్నాయి. ఇక్కడ 8 రకాల బోట్లు ఉన్నాయి. నిజంగా చాలా గర్వకారణం ఇది. 8 రకాల బోట్లు. ఈ బోట్లకు సంబంధించి యాక్టివిటీ 20వ తేదీ సాయంకాలం స్టార్ట్ అవుతుంది. మరో 3 నెలల్లో ఇదే ప్రాంతంలో ఒక క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసి ల్యాండ్ బేస్ యాక్టివిటీ కూడా చిన్నపిల్లలకి సంబంధిత అన్ని రకాల వ్యవహారాలను కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఈ యొక్క స్పీడ్ బోట్ సంబంధించి ఛార్జెస్ కానీ చూసినట్లయితే అందరికీ అందుబాటులో ఉండే ఛార్జెసే. స్పీడ్ బోటు 200 రూపాయలు, డీలక్స్ బోటు 150 రూపాయలు, చిల్డ్రన్స్కి 100 రూపాయలు, పెద్ద బోటు ఇద్దరికి 200 రూపాయలు. అదేవిధంగా సన్ రైజ్ కాయక్ అని డిపెండ్ ఆన్ ది
సిచ్యువేషన్ బట్టి. అదేవిధంగా జెట్ స్కై 500 ఫర్ రైడ్. అదేవిధంగా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏదైతే కుటుంబాలు తమ స్నేహితులతో కానీ కుటుంబాలతో కానీ వచ్చినట్లయితే 8 మంది దీనిలో ఈ యొక్క క్యాండిల్ లైట్ బోట్ డిన్నర్లో చేసుకోవచ్చు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వర్ణాల చెరువులో సాయంత్రం వేళ సంతోషంగా ఉల్లాసంగా తిరుగుతూ ఒక చక్కటి ఏర్పాటు. దీన్ని ఇంకా ప్రోత్సహించేదానికి స్థానిక ఎమ్మెల్యేగా అన్ని రకాల కృషి చేస్తానని ప్రజలందరూ కూడా నేను మనవి చేసేది ఒకటే, ఇలాంటి కార్యక్రమాలని మనం అందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మీ అందరి కోరిక కూడా ఇది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోమని, ఇందులో పిల్లలతో కుటుంబ సభ్యులతో స్నేహితులతో సరదాగా ఆ యొక్క వీకెండ్స్ కావచ్చు రోజువారీ కావచ్చు కాస్త సర్దిరేదానికి ఈ యొక్క బోటింగ్ సౌకర్యం అన్ని రకాల సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా భద్రతా చర్యల్లో లోటుపాట్లు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ నెల 20వ తేదీ సాయంకాలం 5 గంటలకి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కొనసాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క టూరిజం సేవల్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉంది. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities, Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script